హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో మల్టీగ్రాఫ్ కాన్సెప్ట్. ఆల్రెడీ 2 అప్రోచెస్ గురించి డిస్కస్ చేసాం. అందులో ఫార్వర్డ్ అప్రోచ్కి ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి బ్యాక్వర్డ్ అప్రోచ్. ఫార్వర్డ్ అప్రోచ్కి వచ్చేసరికి మనకి డెస్టినేషన్ నుంచి సోర్స్కి రీచ్ అవుతూ మినిమం పాత్ అనేది, లీస్ట్ పాత్ అంటే బేస్డ్ ఆన్ ఇక్కడ వెయిట్స్ ఏవైతే ఇచ్చారో ఆ వెయిట్స్ బేస్ చేసుకుని మనము మినిమం పాత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలానే ఇక్కడ బ్యాక్వర్డ్ అప్రోచ్లో సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. సోర్స్ నుంచి డెస్టినేషన్కి సేమ్ మినిమం కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై చేస్తాం. అయితే ఇక్కడ సమ్ టైమ్స్ ఒక్కొక్క వెర్టెక్స్ దగ్గర మల్టిపుల్ వేస్ అనేవి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ వెర్టెక్స్ నుంచి సెకండ్ వెర్టెక్స్కి ఆ 2 వేస్లో మీరు ఏ వే అయినా కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సోర్స్ నుంచి ఇక్కడ మనం స్టార్ట్ చేసి డెస్టినేషన్ ఇక్కడికి మనం రీచ్ అవుతాం. సో దిస్ ఈజ్ టార్గెట్ కాబట్టి టీ అని చెప్పి మనం మెన్షన్ చేసాం. దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో, మల్టీగ్రాఫ్లో కంపల్సరీ స్టేజ్ వైజ్ మనం డివైడ్ చేసుకోవాలి. స్టేజ్ వైజ్ అంటే ఫస్ట్ దిస్ ఈజ్ స్టేజ్ 1 అండ్ దిస్ ఈజ్ స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అండ్ స్టేజ్ 5. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ వన్ బై వన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇందులో స్టేజ్ వైజ్ ఎలకేట్ చేసి సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఫేజ్లో కూడా కాస్ట్ అండ్ దానికి సంబంధించిన డెస్టినేషన్ డి పాయింట్ అనేది మనం ఒక టేబుల్లో మెన్షన్ చేసుకోవాలి. దానివల్ల మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో నేను దానికి సంబంధించిన పాయింట్ వేరే పేజ్లో అలాట్ చేద్దాం. సో అప్పుడు ఈజీగా మనకి అలొకేషన్ అవుతుంది. సో ఫస్ట్ కాస్ట్ అండ్ దానికి సంబంధించిన డిస్టెన్స్ 1 2 3 4 5 టోటల్ మనకి ఎన్ని వెర్టెక్స్ ఉన్నాయో గ్రాఫ్లో అన్ని వెర్టెక్స్ మనం ఈ టేబులర్ ఫార్మేట్లో తీసుకోవాలి. 10 11 అండ్ 12. సో ఇలా తీసుకున్న తర్వాత ప్రతి స్టెప్లో కూడా మనం వీటిని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఫాస్ట్గా వేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టేబులర్ ఫార్మేట్ అనేది కంపల్సరీ మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్లో వేయాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకునేటప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా సేమ్ ఫార్వర్డ్ అప్రోచ్లో ఎలా తీసుకుంటున్నామో అలానే తీసుకుంటాం. బట్ ఇక్కడ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ వెర్టెక్స్ ఈ 1 నుంచి 12 వరకు ఇవన్నీ ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ వెర్టెక్స్, టోటల్ 12 వెర్టెక్స్. అండ్ ఈ 2 వెర్టెసెస్ని మధ్యలో కనెక్ట్ చేసేది ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎడ్జ్. ప్రతి ఎడ్జ్కి మీకు వెయిట్ ఇవ్వడం జరిగింది. ఆ వెయిట్ని బట్టి మనం మినిమం కాస్ట్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టేజ్ 1లో ఎన్ని వెర్టెక్స్ ఉన్నాయో అన్ని వెర్టెక్స్ని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ 1 ఇక్కడ ఎప్పుడు కూడా మనం 1 నుంచి 1K అంటే ఓన్లీ స్టేజ్ 1లో 1 ఒకటే ఉంది. 1కి ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమన్నా ఉన్నాయా, 1కి వచ్చే వెర్టెక్స్ ఎడ్జెస్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తాం. ఎడ్జెస్ ఏమీ లేవు కాబట్టి సో కాస్ట్ ఆఫ్ 1,1 ఏమి ఎడ్జెస్ లేవు, దట్ ఈస్ 0. ఓకే, సో అంటే దానికి ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ స్టేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టేజ్ 2 మనం ఇక్కడ కాస్ట్ అనేది మెన్షన్ చేసేటప్పుడు 2 నెంబర్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ది స్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ సెకండ్ది వెర్టెక్స్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి సెకండ్ స్టేజ్, సెకండ్ వెర్టెక్స్, కాస్ట్ ఆఫ్ 2,2. కాస్ట్ ఆఫ్ 2,2 చేయాలి అంటే ఫస్ట్ ఎన్ని ఎడ్జెస్ S2లో ఉన్న స్టేజ్ 2లో ఉన్న 2 అనే వెర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ వస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ 1 ఎడ్జ్ మాత్రమే వస్తుంది, అది కూడా 1 నుంచి. సో కాస్ట్ ఆఫ్ 2,2లో ఓన్లీ ద ఎడ్జ్ 9 అనేది మాత్రమే దాని వెయిట్ కాబట్టి సో డైరెక్ట్గా నేను 9 మెన్షన్ చేస్తున్నాను. దెర్ ఈజ్ నో మోర్ ఎడ్జెస్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్లో థర్డ్ వన్ దట్ ఈస్ 2,3. అగైన్ ఓన్లీ 1 ఎడ్జ్ మాత్రమే కంటైన్ చేసి ఉంది, ఇంకెక్కడ ఎడ్జెస్ లేవు. సో దట్ వెయిట్ ఈజ్ 7. అండ్ కాస్ట్ ఆఫ్ 2 సెకండ్ స్టేజ్లో ఫోర్త్ వెర్టెక్స్ దట్ ఈస్ 2,4. ఓన్లీ ద 1 ఎడ్జ్ ఫ్రమ్ 1 దట్ ఈస్ 3. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్లో ఫిఫ్త్ వెర్టెక్స్ దట్ ఈస్ 2,5. ద వాల్యూ ఈజ్ 2.
సో మీరు ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది కంపల్సరీ నేర్చుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం ఎనీ ఎగ్జామ్లో మనకి ఈ గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే పెద్ద గ్రాఫ్ మనకి మల్టీగ్రాఫ్లో. సో కంపల్సరీ ఈ ఎగ్జాంపుల్ మీదే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా నేను డిస్కస్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ కంప్లీట్ చేసాం. ఇంతవరకు మనం వాల్యూస్ అనేవి నోట్ చేసుకుందాం. దట్ ఈస్ 9, 7, 3, 2 అండ్ 1. ఇక్కడ ఫస్ట్ 1 to 1 వాల్యూ 0, మళ్ళీ మనం ఎక్కడికి రీచ్ అయ్యాం, 1కే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ 2కి వచ్చేసరికి వెర్టెక్స్ 9 వచ్చింది అండ్ 1 అనేది డిస్టెన్స్ కింద తీసుకున్నాం. అండ్ ఇక్కడ 7, 1 అనేది డిస్టెన్స్ కింద తీసుకున్నాం. 4 దగ్గర 3 అనే వాల్యూ వచ్చింది, 1 అనేది డిస్టెన్స్ కింద తీసుకున్నాం. అండ్ 5 అనేది 2 ఫ్రమ్ 1 నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయింది. సెకండ్ స్టేజ్లో 2, 3, 4, 5 వెర్టెక్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఎవరున్నారు చూడండి, 6, 7, 8. వెరీ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజీలో ఉన్న 6th వెర్టెక్స్, కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజీలో ఉన్న 6th వెర్టెక్స్. దీనికి చూస్తే మీరు 2 నుంచి ఒక ఎడ్జ్ వస్తుంది అండ్ 3 నుంచి ఒక ఎడ్జ్ వస్తుంది. టోటల్ ఎన్ని ఎడ్జెస్ ఫామ్ చేసుకుంది, 2 ఎడ్జెస్ అనేవి 6th అనే వెర్టెక్స్కి మనం రీచ్ అవుతున్నాం. సో ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నప్పుడు రెండిట్లో మినిమం ఏదో దాన్ని మనం ఫైనల్గా రీచ్ చేసుకోవాలి. సో మినిమం ఏదో ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ మినిమం ఏదో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 3, 6, కాస్ట్ ఆఫ్ 3, 6కి మెయిన్ వాల్యూ అంటే థర్డ్ స్టేజ్లో ఉన్న 6కి అసలు వెయిట్ వాల్యూ అంటే 2 నుంచి 6కి వచ్చే వాల్యూ. సో దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 2, 6 యొక్క ఎడ్జ్ కాస్ట్ అండ్ సెకండ్ స్టేజీలో ఉన్న వెర్టెక్స్ యొక్క కాస్ట్. సెకండ్ స్టేజీలో ఉన్న వెర్టెక్స్ యొక్క కాస్ట్ దట్ ఈస్ ఇక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది మనం మెన్షన్ చేస్తున్నాం. బీ కాస్ట్, బ్యాక్వర్డ్ కాస్ట్ దట్ ఈస్ 2, 2. ఇక్కడ 2 నుంచి 6కి వచ్చి కాస్ట్ 4 ప్లస్ 2 స్టేజ్లో ఉన్న సెకండ్ వెర్టెక్స్ యొక్క కాస్ట్ మీరు టేబుల్లో అబ్జర్వ్ చేసుకోవాలి. టేబుల్లో వచ్చేసరికి సెకండ్ యొక్క కాస్ట్ 9. 4 + 9 ఇక్కడ 13. నెక్స్ట్ 2, 6 కంప్లీట్ అయిపోయింది అండ్ 3, 6. ఓకే సారీ, దిస్ ఈస్ థర్డ్ స్టేజ్లో ఉన్న 6th వన్. అగైన్ థర్డ్ స్టేజ్లో ఉన్న 6th వన్కి వన్ మోర్ వెర్టెక్స్ ఉంది, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 3, 6. కాస్ట్ ఆఫ్ 3, 6 ప్లస్ బి కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ వన్ దట్ ఈస్ 2, 3. ఇక్కడ 3, 6కి వచ్చేసరికి 2 ప్లస్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ యొక్క వెర్టెక్స్ టేబుల్లో మనకి 7. సో 2 + 7 వచ్చేసరికి 9. అంటే మనకి ఇక్కడ 6th వెర్టెక్స్కి థర్డ్ స్టేజ్లో ఉన్న 6th వెర్టెక్స్కి 13 and 9లో మనం రెండిట్లో క్యాల్కులేట్ చేస్తే ఫైనల్ మినిమం కాస్ట్ మినిమం ఆఫ్ 13 and 19 ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 9. సో ఇక్కడ 6th వెర్టెక్స్కి మనం రిప్రజెంట్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 9. ఇక్కడ 9 అండ్ 9కి మనం ఎక్కడి నుంచి వచ్చాం, థర్డ్ స్టేజీలో మినిమం కాస్ట్ దేని నుంచి వచ్చాం, థర్డ్ వెర్టెక్స్ నుంచి వచ్చాం. సో ఇక్కడ డి దగ్గర మనం ఏం మెన్షన్ చేయాలి, 3 మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టేజీలో ఉన్న 7th వెర్టెక్స్, కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ 7th వెర్టెక్స్. 7th వెర్టెక్స్కి కూడా చూడండి 3 to 7 ఒక ఎడ్జ్ అనేది వస్తుంది అండ్ 5 to 7 అనేది ఒక ఎడ్జ్ వస్తుంది. సో ఫస్ట్ 3 to 7 క్యాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 3, 7 ప్లస్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ వెర్టెక్స్ దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 3, 7 ప్లస్ ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ వెర్టెక్స్ యొక్క కాస్ట్ 7. టోటల్ వచ్చేసరికి 14 అండ్ కాస్ట్ ఆఫ్ 5, 7 ప్లస్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్లో ఉన్న 5th వెర్టెక్స్ యొక్క కాస్ట్. సో ఫస్ట్ 5, 7 వచ్చేసరికి 11 ప్లస్ 5th వెర్టెక్స్ యొక్క కాస్ట్ ఏమవుతుంది 2. ద టోటల్ వాల్యూ ఈజ్ 13. సో మినిమమ్ ఆఫ్ 14 and 13 వచ్చేసరికి మనకి 7th వెర్టెక్స్ యొక్క కాస్ట్. అండ్ వన్ మోర్ ఎనీబడి ఇక్కడ వచ్చేసరికి 5 to 7. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు టోటల్ 3 ఎడ్జెస్ అనేవి వస్తున్నాయి 7th వెర్టెక్స్కి, థర్డ్ స్టేజ్లో ఉన్న 7th వెర్టెక్స్కి. 2 to 7, 3 to 7 అండ్ 5 to 7. మనం 3 to 7 అండ్ 5 to 7 క్యాలిక్యులేట్ చేసాం. అండ్ వన్ మోర్ ఎడ్జ్ ఐ మిస్డ్, 2 to 7 యొక్క ఎడ్జ్ కాస్ట్ అండ్ ద బ్యాక్వర్డ్ కాస్ట్ ఆఫ్
సెకండ్ స్టేజ్ సెకండ్ వెర్టెక్స్. ఓకే, 2 to 7 కాస్ట్ ఎంత 2 అండ్ ప్లస్ ద కాస్ట్ ఆఫ్ second vertex, that is 9, total 11. So minimum cost of total 14, 13, 11 is 11. So please note down the 7th vertex 11. So 11 is the minimum vertex from the vertex 2. So ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 7 దగ్గర 2. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ స్టేజ్లో 6 కంప్లీట్ అయింది, 7 కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ వన్ 8. కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ 8th వెర్టెక్స్ ఈక్వల్ టు అగైన్ 8th వెర్టెక్స్కి ఎన్ని కమింగ్ ఎడ్జెస్ ఎన్ని వస్తున్నాయి అంటే ఇక్కడ 2 నుంచి 8కి ఒకటి వచ్చింది, 4 నుంచి 8కి ఒకటి వచ్చింది, 5 నుంచి 8కి ఒకటి వచ్చింది. సో ఫస్ట్ 2 నుంచి 8కి కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 2,8 ప్లస్ ద బ్యాక్వర్డ్ కాస్ట్ ఆఫ్ 2,2. సో వాట్ ఈస్ 2,8? దట్ ఈస్ 1 plus what is cost 9, that is 10, and cost of 8th vertex ki one more edge 4,8. 4,8 means edge plus the backward cost of second stage lo unna 4th vertex. So 4 to 8 value is 11 plus 4th vertex ki cost vachesariki 3. The total value is 14 and cost of 5 to 8 ప్లస్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్లో ఉన్న 5th వెర్టెక్స్. సో 5 to 8 ఈజ్ 8 ప్లస్ ద కాస్ట్ ఆఫ్ 5 ఈజ్ 2. ద ఫైనల్ వాల్యూ ఈజ్ 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 క్యాలిక్యులేషన్స్ మినిమం వాల్యూస్ రీచ్ అయినాయి, దట్ ఈస్ 10 and 10 ఫ్రమ్ ద వెర్టెక్స్ 2 అండ్ ఫ్రమ్ ద వెర్టెక్స్ 5. సో మీరు ఇక్కడ 2 or 5 ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ది ఫైనల్ మినిమం వాల్యూ ఈజ్ 10 ఫ్రమ్ ది వెర్టెక్స్ 2 or 5. సో ఇక్కడ మీరు టేబుల్లో నోట్ చేసుకునేటప్పుడు కూడా ద ఫైనల్ వాల్యూ మినిమం వాల్యూ ఈస్ 10, 2 or 5తో మీరు వెర్టెక్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చెప్తున్నాను చూడండి. 4th స్టేజ్లో ఉన్న 9th వెర్టెక్స్, 10th వెర్టెక్స్ అండ్ 11th వెర్టెక్స్. 9th వెర్టెక్స్కి 6 to 9 వచ్చింది అండ్ 7 to 9 వచ్చింది. 2 వెర్టెక్స్ వచ్చినాయి. 6 to 9 అంటే మనకి ఫస్ట్ 6 to 9 యొక్క ఎడ్జ్ అంటే 6 ప్లస్ ద వెర్టెక్స్ ఆఫ్ 6 వెర్టెక్స్ యొక్క వెయిట్ అంతా 9. 6 plus 9 దట్ ఈస్ 15 అండ్ 9th వెర్టెక్స్కి వన్ మోర్ ఎడ్జ్ 7 to 9. 7 to 9 ద వాల్యూ ఈజ్ 4 అండ్ 7th వెర్టెక్స్ యొక్క క్యాలిక్యులేషన్ 11 plus 4 again the value is 15 from both 6th vertex and 7th vertex. సో రెండిట్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు సేమ్ వచ్చినాయి, కానీ ఇక్కడ రెండు వెర్టెక్సెస్ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి, దట్ ఈస్ 6/7. నెక్స్ట్ 9th వెర్టెక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10th వెర్టెక్స్. 10th వెర్టెక్స్కి అబ్జర్వ్ చేస్తే 7 to 10, 6 to 10 అండ్ 8 to 10. ఫస్ట్ 6 to 10, 5 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6? 9. 5 plus 9 that is 14 and 10th వెర్టెక్స్కి 3, 7th వెర్టెక్స్ యొక్క వెయిట్ 11. 11 plus 3 again 14 and 8 to 5, 8 యొక్క వాల్యూ 10. 10 plus 5 15. Again the value is 10th వెర్టెక్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 10th వెర్టెక్స్ కంప్లీట్ అవ్వలేదు. 10th వెర్టెక్స్ యొక్క మినిమం కాస్ట్ దట్ ఈస్ 14 మనం దేని నుంచి వచ్చాం 10th వెర్టెక్స్ 6th వెర్టెక్స్ నుంచి అండ్ 7th వెర్టెక్స్ నుంచి. అగైన్ ద వాల్యూ ఈజ్ 14, 6/7 అండ్ 11th వెర్టెక్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే 8 నుంచి 11కి వచ్చాము, ఓన్లీ ద వెర్టెక్స్ 1 అండ్ 6. 8th వెర్టెక్స్ యొక్క వాల్యూ 10 plus 16, ఓన్లీ సింగిల్ ఎడ్జ్ ఈస్ దేర్ ఫ్రమ్ వెర్టెక్స్ 8. నెక్స్ట్ 12కి మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ 12కి అబ్జర్వ్ చేస్తే 9 నుంచి 12, 10 నుంచి 12, 11 నుంచి 12, 4 ప్లస్ 9th వెర్టెక్స్ యొక్క కాస్ట్ అండ్ 10 to 12, 2 ప్లస్ 10th వెర్టెక్స్ యొక్క కాస్ట్, 11 to 12 5th వెర్టెక్స్ యొక్క కాస్ట్ ప్లస్ 11th వెర్టెక్స్ యొక్క కాస్ట్. సో ద టోటల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మినిమం పాయింట్ 16కి రీచ్ అవుతాం ఫ్రమ్ ద వెర్టెక్స్ 10. సో మీరు ఇక్కడ ఫస్ట్ టార్గెట్కి రీచ్ అయిన పాయింట్ చూడండి. మీరు ఇక్కడ టార్గెట్ ఇది కదా, ఇది స్టార్టింగ్, ఇది టార్గెట్కి రీచ్ అయ్యేటప్పుడు ఫైనల్ టార్గెట్ 12 అనే వెర్టెక్స్కి మనం ఏ వెర్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాం? 10th వెర్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాం.
సో 12కి ఏ వెర్టెక్స్కి వచ్చాం, 10th వెర్టెక్స్కి వచ్చాం. 10th వెర్టెక్స్కి ఏ వెర్టెక్స్కి వచ్చాం, 6th నుంచి కానీ 7th నుంచి వచ్చాం. ఐఎమ్ టేకింగ్ 6th. అగైన్ 6thకి ఏ వెర్టెక్స్ నుంచి వచ్చాం, 3rd వెర్టెక్స్ నుంచి వచ్చాం. అండ్ 3rdకి ఏ వెర్టెక్స్ నుంచి వచ్చాం, 1 వెర్టెక్స్ నుంచి వచ్చాం. వన్ మోర్ టార్గెట్. 12th వెర్టెక్స్కి 10th వెర్టెక్స్ నుంచి వచ్చాం. 10th వెర్టెక్స్కి ఆల్రెడీ 6 నేను పాత్ తీసుకున్నాను కాబట్టి 1 మోర్ పాత్ 7. అండ్ 7th వెర్టెక్స్కి 2nd వెర్టెక్స్ నుంచి వచ్చాం. 2nd వెర్టెక్స్కి 1 నుంచి వచ్చాం. సో దీస్ ఆర్ ద 2 వేస్ అనేవి మీరు షార్ట్కట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. సమ్ 1 to 2 ఆర్ 1 to 3. నెక్స్ట్ 1 to 2కి వెళ్ళిన తర్వాత 2 to 7, 2 to 7, నెక్స్ట్ 7 to 10, నెక్స్ట్ 10 to 12. అదే 1 to 3 వస్తే 1 to 3 వస్తే 3 to 6, 6 to 10, 10 to 12. ఇలా మనం ఏంటంటే షార్టెస్ట్ పాత్ కింద 2 వేస్లో ఏదో ఒక వేని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫైనల్గా లాస్ట్లో మస్ట్ అండ్ షుడ్గా ఈ పాత్ అనేది మాత్రం మీరు అక్కడ మినిమం వెయిట్ పాత్ అనేది మీరు కంపల్సరీ చూపించాలి. సో కాస్ట్ అనేది బ్యాక్వర్డ్ అప్రోచ్లో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ 1 more ఎగ్జాంపుల్ నేను క్లియర్లీ ఫార్వర్డ్ అప్రోచ్ అండ్ బ్యాక్వర్డ్ అప్రోచ్ మీతో డిస్కస్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. థ్యాంక్ యూ.